మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత చేసిన నిర్వాకాలు ఏంటంటే కరోనా టైంలో కోట్ల మంది ప్రజలు వెలవెల్లాడుతున్న ఆ దుస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయినా మనం ప్రిపేర్డ్నెస్తో ఉండాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు సెకండ్ ఇయర్ పిల్లలు కూడా చదువుతూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, అంటే అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 66 సంవత్సరాల పాటు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం వలన ఈయన కొరిగేది ఏంటంటే ఈయన తాలూకా వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ఆస్తుల్ని తారాదత్తం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. అందరి చేత ఈ యొక్క మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ప్రజలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైచిలకు ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ ప్రైవేట్ పరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా ఈ రకంగా సంతకాలు చేసి మరి ఈ 1 కోటి సంతకాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ 1 కోటి సంతకాల పైనే తయారు చేసి ఇవన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ గారికి అబ్దుల్ నజీర్ గారికి జగనన్న అపాయింట్మెంట్ తీసుకుని మేమందరం కూడా వెళ్ళి ఆయనకి ప్రజా యొక్క వాక్కు ఇది, 1 కోటి మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కావున మీరు రాజ్యాంగబద్ధంగా దీన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి పిలిపించి చెప్తారా, లేకపోతే మీరు ఈ యొక్క అంశాన్ని పరిగణనలో తీసుకోమని మరి గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఇవి మళ్ళీ మేము హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వేసి ఈ యొక్క నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రాజమండ్రి వ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది కష్టపడ్డారు. మరి వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత సంతకాలు చేయించుకునే కార్యక్రమం చేపట్టాము. సుమారుగా రాజమండ్రి సిటీ నుంచి 40,000 సంతకాలు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాము. ఇంకా ఆల్రెడీ కార్యకర్తలు ఇంకా తీసుకుంటా ఉన్నారు. ఇంకా సుమారుగా 50,000 దాకా ఈ యొక్క సంతకాలు చేయించాలని మరి ప్రజలందరికీ దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా కార్యక్రమం ఇంకా 15వ తారీఖు కాబట్టి ఇంకా 3-4 రోజులుగా ఇంకా కాల వ్యవధి ఉంది. కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సంతకాలు తీసుకునే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా భారతదేశంలో తెలుగు వాళ్ళ పరువు ఏ రకంగా ఈ రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఏ రకంగా తీసాడు మనకు అందరికీ కూడా చూసాం. ఇవాళ అన్న రోజుకి కూడా ఇంకా ఆ ఇండిగో ఎయిర్లైన్స్ ఇంకా స్టేబిలైజ్ కాల, అంటే వీళ్ళు చేసిన నిర్ణయాలు చూడండి. అటేమో ఇంటర్నేషనల్గా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో ఉంటుండగా అన్ని ఎయిర్పోర్ట్స్లోనూ గందరగోళం. మరి అసలు ఈ కారణానికి ఈ అన్ని జరగడానికి కారకులు ఎవరు? ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాదండి. మరి ఈ రకమైన అనాలోచితమైన కార్యక్రమం చేసి ఇవాళ భారతదేశ పరువు మంట కలిపే కార్యక్రమం చేశారు. మరి ఇప్పటికైనా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలుసుకోండి, ఈ సివిల్ ఏవియేషన్ మంత్రికి శాఖకు సంబంధించిన వర్క్లోనంట
లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఏంటి, ఇది ఏమన్నా పప్పెట్ షోనా? అంటే లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు అని చెప్పి నేషనల్ మీడియాలో చెప్పడం ఏంది? అంటే ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వము ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాయో ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతాం. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఇందులో ప్రజలందరినీ కూడా వెంట పట్టుకుని ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మరి తెలియపరుస్తాం. ఇవన్నీ కూడా ప్యాకింగ్ ప్యాకింగ్ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.